ఇమ్మంది రామారావు గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. మీరు ఈ హైడ్రాని సపోర్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి గారి విషయం పైన? ఈ హైడ్రాని సపోర్ట్ చేస్తానండి. అంటే నోటీసులు ఇవ్వకుండా, ఫిర్యాదు చేయకుండా ఇలా కూల్ చేశారు అని నాగార్జున గారు వాపోతున్నారు. నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇస్తారండి. నోటీసులు ఇస్తే ఏం చేస్తారంటే మీరు తీసుకోమంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సినిమా క్రిటిక్, పొలిటికల్ అనాలిస్ట్ ఇమ్మంది రామారావు గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు హైడ్రా అనేది వణికిస్తుంది చాలా మందికి. అసలు హైడ్రా ఏంటిది, అసలు రేవంత్ రెడ్డి గారు ఈ ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తున్నారు, ఆయన చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా కూలగొట్టడం జరిగింది. దీని మీద ఇమ్మంది రామారావు గారు ఏమంటారు, తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే, మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే గతంలో కూడా ఉంది, చెప్పడం జరుగుతుంది, కానీ ఆబ్జెక్షన్ చెప్పి ఏదో స్టే ఆర్డర్స్ తెచ్చుకొని ఆగిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అండ్ అపోజిషన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేశారని కొంతమంది అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అది కొంత తప్పుడు ప్రచారం స్ప్రెడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇది ఇప్పటి నుంచి లేదు, ఎప్పటి నుంచో ఉంది. 2014 ముందే ఉంది. అది ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పటి నుంచి ఉంది. ఇక్కడ అన్నిటికంటే పెద్ద అన్ని రాష్ట్రాల కంటే, ముఖ్యంగా అన్ని నగరాల కంటే పెద్ద పేరున్న నగరం హైదరాబాద్. ఇక్కడ సుమారు 200 పైచిలకు లేక్స్ ఉన్నాయి, చెరువులు అన్నమాట. చాలా ఎక్కడ పడితే అక్కడే. అంటే ఓన్లీ ఆ తాగునీరు ఆధారంగా బతికేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అవి తవ్వించినవే. అది నిజంలో అందరికీ నీళ్ళు అందించేటువంటి టెక్నికల్ ప్రణాళిక లేక చెరువులు తవ్వించారు. చెరువుల్లోంచి నీళ్లు తీసుకునేవాళ్ళు. దానికి వాళ్ళ కేడర్ మనుషులు ఒక పేటకు ఒకరు ఉండి ఏదో కొంచెం డిసిప్లిన్డ్గా చూస్తుంటారు. ఇప్పుడు ఏమైందంటే ఒకసారి మీరు బయటకు వెళ్ళి హెలికాప్టర్లు చూస్తుంటే చెరువులు కనిపించవు, కొన్నే కనిపిస్తాయి, 10-15 అలా కనిపిస్తాయి. మిగతా చెరువులన్నీ ఏమయ్యాయి? వీటికి పెర్మిషన్ ఎవరు ఇస్తారంటే ఎవరో పెర్మిషన్ ఇవ్వలేదు. పెర్మిషన్ ఇవ్వకుండా ఎలా కొట్టుకుంటారు? అంతే. అది ఒక దాంతో దీన్ని కూలదోసేద్దామనే ఆలోచన ఎప్పటి నుంచే ఉందన్నమాట. అప్పుడు కూలదోసేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ ఈ విషయంలో కొంచెం ముందుండి మనకి హైదరాబాద్ నగరానికి 150 చెరువులు ప్రస్తుతానికి ఉన్నాయని చెప్పారు. వీటినైనా దక్కించుకుందామన్నటువంటి ఆ ప్రత్యర్థులు అడిగినప్పుడు అది ఎందుకన్నది పోస్ట్ పోన్ అయిపోయింది. బట్ ఆ ప్రయత్నం ముందు దేవేంద్ర గౌడ్ గారు చేశారు. తర్వాత ఏంటంటే అలా రాను చెరువులు కనపడటం లేదు. ఎక్కడ చూసినా బిల్డింగులు, చోరేడు బిల్డింగులే తప్ప ఏం కనిపించటం లేదు అన్నమాట. దీనివల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. అంటే ఫిజికల్గా ఎలాగంటే, ఎప్పుడైతే మీరు చెరువుల్లో బిల్డింగ్స్ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్లు కట్టారో, మనం అప్పుడప్పుడు మన యూట్యూబ్లో వాటిలో చూస్తుంటాం. 30 అంతస్తుల బిల్డింగులు ఒకేసారి కూలిపోతాయి. దాని వెనక కారణం ఏంటంటే అక్కడ మీకు దానికి తగినంత పునాది లేకపోవడం ఏదో కారణం కావచ్చు. ఆ పునాది బలం ఉన్నంత వరకు ఉంటే తర్వాత కూలిపోతున్నాయి. అంటే చాలా అంటే ప్రజలకి నష్టం ఉంటుంది, ప్రాపర్టీ నష్టం ఉంటుంది. అదొకటి. తర్వాత రెండవది ఏంటంటే చెరువులు లేకపోతే ఈరోజు హైదరాబాద్ తాలూకు డ్రైనేజీ పరిస్థితి ఏంటండి? అరగంట సేపు వర్షం వస్తే అక్కడిదక్కడ చెత్తడి అయిపోతుంది అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఈ వేస్ట్ వాటర్ చెరువుల్లో కలిసిపోకుండా ఉండడమే. అంతకుముందు వర్షం వచ్చినట్టయితే చెరువులు పెరిగేవి, అందరూ హ్యాపీగా ఉండేవారు. చక్కగా నీళ్ళల్లో నీళ్ళు తాగడమో లేకపోతే ఇంకేదో చేపలు పట్టుకోవడం ఏదో చేసేవారు. అంటే దినదినం వాళ్ళకి ఏంటంటే ఖర్చుకో దేనికో బజార్కో వచ్చే చేపలు అవి పట్టుకోవడం సరదాగా భావించేవాళ్ళు. అప్పటికి ఇంత పనులు లేవు కదా ఎవరికైనా. కాయ కష్టం చేసి పనిచేయడం తప్ప మిగతా వృత్తులు లేవు. అలాంటి ఇప్పుడు మన ఈ ఏమిటి దీన్ని ఏమంటారు, డ్రైనేజీ కూడా ప్రాబ్లం అయిపోతుంది. బట్ దానికోసం కడతా ఉంటున్నారు. ఆ లిస్టులో ఉన్నదే ఇది.
వాళ్ళు అంటుంది ఏంటంటే మీ తాలూకు అంగులు ఆ స్థలం మీకు కొట్టం, అనాథరైజ్డ్గా మీరు ఎంతైతే కలుపుకున్నారో దానికి కడతాం. దానికి నాగార్జున గారు ఏమన్నారంటే, ఇది నాకు అంగుళం స్థలం కూడా మాకు పట్టాలు లేని భూమి లేదండి, అంత ఆదరేజ్ అని ఆయన అంటున్నారు. దాని వివరణ కూడా ఇచ్చారు. కరెక్టే, 6.5 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు అది. ఇప్పుడున్న చెరువు 6.5 ఎకరాలే ఉంది. మిగతా 3.5 ఎకరాలు కూడా మీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్లో కలిపేసుకున్నారు. మీకు ఆథరైజేషన్ ఏమి లేదు. ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ మేరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారో ఆ మేరకు ట్యాక్స్ ఉంటుంది. అటువంటిది మీరు కట్టారు, కానీ ల్యాండ్ మీద మీకు అథారిటీ ఏమి లేదు. మీకు కట్టిన దాని మీద మీకు అథారిటీ ఉంటుంది. అయితే ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే ఇక ప్లింత్ ఏరియా మాత్రమే మీకు వస్తుంది, మిగతాది రాదు. ఆ మిగతాదే మేము కొట్టామని చెప్తున్నారు వాళ్ళు. అందువలన ఇక్కడ ఒక పెద్ద విచారించవలసిన విషయం ఏమిటంటే, గవర్నమెంట్ అంటే అధికారులు నిర్ణయం తీసుకుంటే నా దృష్టిలో అధికారులు తెలంగాణ పార్టీకి ఉన్న ఆ అధికారులే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ అధికారులే. అధికారులు ఏమో వాళ్ళ సొంత జోష్యం చెప్పరు, అకార్డింగ్ టు ది నామ్స్ చెప్తారన్నమాట. అప్పుడే పడగొడతా ఉన్నటువంటి ఆలోచన వచ్చి తీర్మానించుకొని ఎందుకున్నా పడగొట్టలేదు. మనకి కేసీఆర్ తాలూకు హయాంలో కూడా ఎన్ కన్వెన్షన్ హాలు పడగొడుతున్నారు అన్నారు, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో పడగొట్టడం లేదని వెనక్కి వచ్చేసారు. పద్మాలయ్య పడగొడుతున్నాం అన్నారు, నెక్స్ట్ మూమెంట్లో వెనక్కి వచ్చేసారన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఈ బంజరాయి జూబ్లీ హిల్స్లో ఉన్న ఏం చేశారంటే, వెనక్కి కొండ ఉంది, ముందు 10 ఎకరాలు ఇస్తే కొండ ఉంది కదా, ఆ కొండని మొత్తం తొలిచేశారు. హిరణ్యాక్షుడు తొలిచినట్టు తొలిచేశారు, కట్టేసుకున్నారు అన్నమాట. ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, ప్రజాధనం అంటే వృధా అవ్వడం కాకుండా నిర్వాసితులు కొందరు ఉంటారు. ఆ నిర్వాసితులకి ఎప్పుడైనా ఏదైనా స్థలం ఇద్దాం అనుకుంటే ఓ 10-20 ఇల్లు కట్టిద్దామంటే అక్కడ స్థలం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో హైదరాబాద్ దాటి వెళ్ళిపోతే కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ స్థలం లేదు, కనుచూపేరులో స్థలం లేదు. డ్రైనేజీ ప్రాబ్లం, నిర్వాసితుడికి వాళ్ళకు వసతి కల్పించలేకపోతున్నారు. నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మనం కంఠశోషే తప్ప ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. కేసీఆర్ అయితే మీ పిల్ల పిచ్చుక గొడ్డు గోదా అన్నాడు, ఏ గొడ్డు లేదు గోదా లేదు, ఏమీ లేదు, అసలు ఇల్లే ఇవ్వలేదు అన్నమాట. ఎటువంటి మీమాంసలో పడిపోయింది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ హాల్ కొట్టేశారు. వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళు కొట్టేశారు అన్నమాట. అంటే నోటీసులు ఇవ్వకుండా, ఫిర్యాదు చేయకుండా ఇలా కూల్ చేశారు అని నాగార్జున గారు వాపోతున్నారు. దీన్ని మీరేమంటారు? నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇస్తారండి. నోటీసులు ఇస్తే ఏం చేస్తారంటే మీరు తీసుకోమంటారు. ఈ తెలివితేటలు నోటీస్ మీ ఇంటికి పంపిస్తారు. మనలో సహజంగా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నోటీసులు తీసుకోకపోతే పర్వాలేదు అంటారు అన్నమాట. కానీ నోటీసులు ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నోటీసులు మీరు తీసుకోకపోతే మేమేం చేస్తాం, మీరు పంపించాం కదా, ఇప్పుడు అలాగే కదా ఎవరికైనా నోటీసులు ఇస్తారు, మాకు అవసరం లేదని అంటారు. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ వస్తారు, ఏదో బాంబు చూసినట్టు భయపడిపోయి రిజిస్టర్డ్ పోస్ట్ అయితే పంపించి అలా ఎవరు లేరని చెప్పి అంటారు అన్నమాట. దాన్ని ఎలా కుదురుతుంది? నోటీసులు ఇవ్వకంటే వాళ్ళు కొట్టకూడదు కదా. ముందు గవర్నమెంట్ ఎప్పుడు తప్పు చేయదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగితే అసలు ఏం చెప్పినట్టు చెప్పే అవకాశం లేదు. సంబంధిత అధికారులను అడగాలి. దాని కాకుండా ఈ రంగనాథు అనేటువంటి వెంకట రంగనాథ్ ఆయన పేరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నమాట. ఆయనకి సీఎం పిలిచి సంబంధిత మంత్రి గారు ఏవైతే చెప్పారో అదే ఆచరిస్తున్నాడు అంతే. వాళ్ళకు ప్లాన్ ఇచ్చారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అడగమని చెప్పండి. ఎంతైనా రేవంత్ రెడ్డి మీద మీరు వాపోతున్నారు, కానీ రంగనాథన్ గురించి వెళ్ళి అడిగారు మీరు, ఎందుకయ్యా కొట్టేశావు, ఆన్ వాట్ రైట్స్ యూ హ్యావ్ డిగ్డ్ ఆల్ ద ఎన్ కన్వెన్షన్ హాల్ అని చెప్పారా? అడగలరే? అడగలేరు. రేవంత్ రెడ్డి దీనికి ఒకరేమో రేవంత్ రెడ్డిని తిట్టినట్టు ఇంకొకరు రేవంత్ రెడ్డిని పొగుడుతుంటారు అనమాట. ఈ సమస్య పరిష్కారం అయ్యేది అటు శుభం అంటూ అది కూల్చేశారు. కానీ ప్రజలు మాత్రం ఎవరైనప్పటికి కూడా అది మంచిదే అంటారు. ఇదైతే ఇప్పుడు గండిపేటలో చాలా వరకు ఉన్నాయి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్. ఆ మణికొండ, ప్రశాంతి హిల్స్ ఆ ప్రాంతంలో చాలా ఉన్నాయి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్. దానివల్ల 2 వస్తాయి, నిర్వాసితుడికి ఇళ్ళు వస్తాయి. ఈ చెరువులు కబ్జా చేసినట్టయితే మన డ్రైనేజీ కూడా ఒక మార్గం ఏర్పడుతుంది.
ఓకే, మీరు ఈ హైడ్రాని సపోర్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి గారి విషయం పైన? ఈ హైదరాబాద్ని సపోర్ట్ చేస్తానండి. ఇదే హైదరాబాద్కి పుట్టింది ఏంటంటే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ వాటి మీద ప్రొటెక్టివ్ మేనేజ్మెంట్ ఒక సెల్ ఏర్పడింది అనమాట. ఈ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ మీద అది తొలగిస్తారు, ఆ స్థలాన్ని రక్షిస్తారు. అది మంచిదే కదా. మనం ఒక జర్నలిస్ట్గా దాన్ని ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా? తప్పండి, ఎవరు కట్టుకున్నా తప్పే కదా. ఓకే. అందువల్ల ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రభుత్వం తాలూకు ఆథరైజేషన్ లేకుండా అక్రమంగా మీరు ఇల్లు కట్టేసుకున్నారో ప్రధానం. రెండవది ఏంటంటే చెరువుల్ని కబ్జా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చెరువుల మీద కట్టడాలను కూడా వీళ్ళు కూడదోసినట్టయితే వాళ్ళకి మంచిది, వీళ్ళకి మంచిది. అది కొంతమందితో అంటే ఆగిపోకుండా కొంతమంది మీద ఏమో టార్గెట్ చేసుకొని పగబట్టి ఇలా కూల్చారనకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కూర్చున్నట్టయితే మాత్రం దాన్ని ఎవరు కాదనలేరు. ఓకే.